హాయ్ అండి, ఈరోజు నేను పప్పు మామిడికాయ చేస్తున్నాను. దానికోసం 150 గ్రాముల కందిపప్పు తీసుకున్నాను. అది ముందు త్వరగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోసుకొని కడిగేసి వాటర్ పోసి క్లీన్ చేశానండి 2 సార్లు. ఆ తర్వాత మళ్ళీ పప్పు పొయ్యి మీద పెట్టి పప్పు ఉడకటానికి సరిపడినంత వాటర్ అయితే పోసాను. నేను పప్పు కుక్కర్లో ఉడికించట్లేదండి, ఇలా మామూలుగా గిన్నెలోనే ఉడికిస్తున్నాను. మనం కుక్కర్లో ఉడికించుకుంటే కొంచెం చప్పదనంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పి నేను ఇలాగే చేస్తానండి. నీళ్ళు పోసి ఉడుకుతూ ఉండగా కొంచెం ఆయిల్ వేసామనుకోండి, త్వరగా ఉడికిపోద్ది పప్పు. ఇలా పప్పు కొంచెం ఉడికిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. పప్పు మామిడికాయ ఎలా వండినా బాగుంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి చేసిన తర్వాత పసుపు, సరిపడినంత కారం వేసాను. 2 స్పూన్లు అయితే కారం వేసాను. ఇవన్నీ కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించాను. ముందే మనం మామిడికాయ వేసేసామనుకోండి, మామిడికాయ పేస్ట్ లాగా అయిపోయి బాగోదు. అందుకని చెప్పి ముందు మనం వేయవలసినవన్నీ వేసి పప్పు చాలా వరకు ఉడికిపోతుంది అనుకున్నప్పుడు మనం మామిడికాయ వేసుకోవాలి. చూసారు, తర్వాత నేను టమాటా కూడా వేసాను. టమాటా కూడా మగ్గడానికి మళ్ళీ మూత పెట్టి మగ్గిస్తున్నానండి. ఇప్పుడు చివరిగా మామిడికాయలు అయితే వేసాను. ఇంక ఇందులో చింతపండు వేసుకొని అవసరం లేదు, మామిడికాయ బాగా పుల్లగా ఉంటుంది కదా. ఇప్పుడు మనకి కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసేసుకుంటే పప్పు ఇంకేమైనా ఉంటే బాగా పూర్తిగా ఉడికిపోతాయండి. అన్నీ ఉప్పు వేసి నాకు అన్నీ మగ్గిపోతాయి కదా, అలాగే బాగా పూర్తిగా ఉడికిపోద్ది అన్నమాట. మామిడికాయ అనేది కొంచెం మనకు ముక్కలు ముక్కలుగా తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. ఇదంతా ఉడికిపోయిందండి పూర్తిగా. ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నాను. ఇంకా నేను మెదిపే పని కూడా లేదు, అంత బాగా ఉడికిపోతుంది పప్పు. కొంచెం నూనె వేయటం వల్ల బాగా ఉడికిపోతుంది పప్పు చక్కగా. మరీ బాగా పలుకులు ఉంటే రుబ్బుకోవచ్చు పప్పు గుత్తి పెట్టి. పప్పు గుత్తి పెట్టి రుబ్బాల్సిన పని కూడా లేదు ఈరోజు నాకు. ఇప్పుడు ఆయిల్ పోసి గిన్నె పెట్టాను. ఆయిల్ పోసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తాలింపండి, వెల్లుల్లిపాయ, వేసుకొని అలాగే కరివేపాకు, ఇంగువ. నేను పప్పు కానీ పచ్చళ్ళు కానీ తాలింపులో కంపల్సరీ ఇంగువ వేస్తానండి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలవాటు లేని వాళ్ళు మానేయచ్చు. చివరిగా ఎండుమిర్చి వేసాను, ముందే వేస్తే బాగా మాడిపోతాయి అని చెప్పేసి ఎండుమిర్చి కూడా వేసి తిప్పిన తర్వాత ఇంగువ వేస్తాను లాస్ట్లో. ఇంగువ వేసిన తర్వాత ఎక్కువ ఉడకన అవసరం లేదు, ఆపేసుకోవటమే స్టవ్. ఆపేసి తాలింపంతా పప్పులో వేస్తే పప్పు మామిడికాయ రెడీ అండి. పప్పు మామిడికాయ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అనుకుంటా అసలు పప్పు మామిడికాయ. సరే, లాస్ట్లో వేసినా కూడా ఈ ఎండుమిర్చి కొంచెం నలుపు రంగులో వచ్చేస్తున్నాయి. అందుకని మనం దించే ముందు వేసుకుంటే బాగుంటుంది. అసలు ఎండుమిర్చి ఎక్కువ మాడకుండా ఉంటాయి. ఇంగువ వేయటం వల్ల అరుగుదల కూడా ఉంటుందండి, టేస్ట్ అరుగుదల కూడా ఉంటుంది. అందుకే ఇంగువ వాడుకుంటే మంచిది. చూసారుగా మా పప్పు మామిడికాయ. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి